ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు అలాగే జ్యోతుల నవీన్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో అలాగే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న పక్కన చెప్తుంటే అభివృద్ధి లేదు, అంతా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుందని కూడా వైసీపీ నాయకులు అయితే విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు, పక్కన మీరు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారు మీరు చెప్తున్నారు. కానీ అభివృద్ధి లేదు, అంతా కూడా వెన్నుపోటు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగానే వెళ్తుందని చెప్పక తప్పదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తీసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో అరకొర సంక్షేమాలతోటి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కూర్చేసి పోయిన పరిస్థితి, అవగాహన లేమితోటి కూర్చేసిన పరిస్థితి అయితే ఈ 2 ఏళ్లలోని కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కూడా సమాంతరంగా పరుగులెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే మీ అందరికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోని కూడా ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ, ఒక గప్పడి తట్ట మట్టి వేసిన దాఖలాలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కనపడలేదు. 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే గోతుల రోడ్ల మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రయాణం చేసిన సంగతి మీరందరూ కూడా మర్చిపోయిన విషయం. మళ్ళీ దాన్ని ఈ రాష్ట్రం అంతా కూడా గోతులు పూడ్చుకోవడమే కాకుండా కొత్త రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే సంక్షేమాల దృష్టికి వస్తే ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతమంది పిల్లలుంటే, చదువుకునే పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి మాట తప్పి ఒకరికి ఇవ్వడం జరిగింది, కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి, ఉదాహరణకి ఒక 11 మంది, ఒక ముస్లిం మహిళకి 11 మంది పిల్లలుంటే ఆ 11 మందికి కూడా తల్లికి వందనం వచ్చిందంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి సంక్షేమాలన్నింటినీ కూడా చేసుకుంటా, అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తున్నాడు లోకేష్ గారు. నిజంగా కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఎవరైతే సీఈఓలు ఉన్నారో, ఏ అయితే కంపెనీలు ఉన్నాయో మన రాష్ట్రానికి తేవడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అడ్డుపెట్టుకుని, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అడ్డుపెట్టుకుని రాత్రింపగలు కూడా కష్టపడి ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు తెస్తున్నారు. అతి తొందరలోనే కొన్ని లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ అవుతాయి. అంటే తెచ్చిన వెంటనే కూడా అన్నిటికీ ఉద్యోగాలు వచ్చేవి కాబట్టి ఆ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ అవుతాయి. ఈ యువతకి కూడా ఉపాధి కల్పించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది, చర్యలు తీసుకుంటుంది. పోలవరాన్ని పరిగెట్టిస్తుంది. మళ్ళీని అంతా ఎందుకు, ఏదైతే అమరావతి ఉందో అమరావతిలోనే గత ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, లేకపోతే జడ్జిల కోటలు కానీ, ఇతర క్వార్టర్స్ కానీ, మినిస్టర్ క్వార్టర్స్ కానీ, లేకపోతే ఇతర 4500 క్వార్టర్స్ వ్యవస్థలకు ఇవ్వడానికి, క్వార్టర్లు ఇవ్వడానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ రోజు పూర్తయిపోయే పరిస్థితి. కానీ వీళ్ళందరికీ నేను చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా హౌస్ అలవెన్స్ ఇవ్వాలి. 10,000 కోట్లు కాదు కదా, దాని మీద 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి హౌస్ అలవెన్స్ ఇచ్చుంటారు. కానీ 10,000 కోట్లు ఖర్చు పెట్టకుండా మూర్ఖత్వంతో వదిలేస్తే ఈరోజు మళ్ళీ ఆగస్ట్ 15కి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, జడ్జీల క్వార్టర్లు కానీ, మంత్రుల క్వార్టర్లు కానీ, ఇతర ఆఫీసర్ల క్వార్టర్లు కానీ అన్నీ కూడా ఈ ఆగస్ట్ 15కి ఓపెన్ చేసే వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా అసెంబ్లీ చుట్టుపక్కల చూసినట్టయితే మళ్ళీ అభివృద్ధి మొదలైంది. కొన్ని వందల మిషన్లు పనిచేస్తాయి, రాత్రి పగలు పనిచేస్తాయి. అదంతా పనిచేయడం వల్ల మళ్ళీ అక్కడ అందరికీ కూడా ఉపాధి కలిగే అవకాశం ఉంది. మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఏదైతే అప్పుడు భూమిలో ఉన్న రియల్ ఎస్టేట్ కూడా వాళ్ళ రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ రోజు కోట్ల రూపాయలకు అమ్ముకున్న భూముల తర్వాత లక్షల రూపాయలకు కూడా అడగిన పరిస్థితికి దిగజారిపోయారంటే మీ అనాలోచిత పాలన ఎలాగుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. కానీ ఈరోజు మళ్ళీ చూడండి అక్కడ చేసే అభివృద్ధి. ఈ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పుని మళ్ళీ సరిదిద్దుకుని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడానికి గల కారణం
ఆ రోజు కంటిన్యూ అయ్యి ఉంటే మరొక సింగపూర్ లాగా అమరావతి అయ్యి ఉండే పరిస్థితి ఉండేది. కానీ మళ్ళీ ఇంకొక 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా కూడా దాన్ని డెవలప్ చేసుకోవడానికి, నమ్మకాన్ని కల్పించడానికి కూడా టైం కలుగుతుంది. కాబట్టి దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అమరావతి కాదు మావిగాను మేము వస్తే అమరావతి ఉండదని కూడా చెప్తున్నారు. విజయవాడ రాజధాని అని కూడా మరొక ప్రకటన ఇటీవల కూడా మాట్లాడిన పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈరోజు చూసుకుంటే అధికారంలో ఉన్న మనిషి, అధికారం చెలాయించే మనిషి అన్నీ ఆలోచించుకుని మాట్లాడాలి. ఒక మాట చెప్పాడంటే దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉండాలి, లేకపోతే దాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, దాన్ని సమన్వయపరుచుకుని ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి ఉండాలి. కానీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడవచ్చు ఫ్రీగా, చాలా ఫ్రీగా. ఇచ్చాడు అంటే ఎంత ఇచ్చాడు, ఇంతే ఇచ్చాడా, ఇంకా ఎక్కువ ఇద్దును నేను, లేకపోతే చేసాడు అంటే అంతే చేసాడా, ఇంకా ఎక్కువ చేసానని అన్న తరహాలో ఈ రోజున ఖాళీగా కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అన్న ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ అమరావతిని డెవలప్ అవుతుంది, అక్కడ మళ్ళీ 10 మంది ప్రజలు ఉపయోగపడే విధంగా అక్కడ డెవలప్ అవుతుంది. మళ్ళీ కొత్త నిదానాన్ని తెస్తే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉండదు. కానీ ఏ పార్టీ మనుషులు వాళ్ళకుంటారు కాబట్టి వాళ్ళు ఆహా ఓహో అంటున్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా, హైయర్ అఫీషియల్ దగ్గర నుంచి ఆలోచించే అందరూ కూడా, మేధావులు అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 5 సంవత్సరాలు రాకపోతే అధోగతి పాలు ఈ రాష్ట్రం అయిపోద్దనే ఆలోచనతోటి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుని వెళ్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రానికి నిరంతరం ఏం చేయాలన్న ఆలోచనతోటే ఈరోజు నిర్ణయం తీసుకున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే 20 సంవత్సరాల తర్వాత ఉపయోగపడే నిర్ణయం, శాశ్వత పరిష్కార దిశగానే ఆయన ప్రతి ఒక్క నిర్ణయం ఉంటుంది. అంత మేధావి పద్ధతిలో మనం ఈ రాష్ట్రం పరిపాలించబడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చాడంటే తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి కేంద్రంతో కూడా పోరాడి మనకి చాలా నిధులు తెచ్చే పరిస్థితి, దాని నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగానే, పోలవరంలో విషయంలో అయితే కానీ, అమరావతి విషయంలో అయితే కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే కానీ అన్నిటిలోని కూడా చేస్తుంది. అలాగే లోకేష్ గారు ప్రతి కంపెనీని కూడా ఇక్కడ గ్రౌండ్ చేయాలి, వైజాగ్ నుంచి అన్ని దశల వారీగా అన్నీ కూడా అభివృద్ధి చెందాలి, ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అయిపోకూడదు అభివృద్ధి అన్నది. అన్ని కేంద్రాల్లోని అభివృద్ధి చెందితే అన్ని రకాల ప్రజలు కూడా, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతోటి అక్కడ రాయలసీమలో పరిశ్రమలు తెస్తున్నారు, ఇక్కడ వైజాగ్లో ఐటీ హబ్ కింద తయారు చేస్తున్నారు. అలాగే ఇవన్నీ కూడా మొన్న ఇక్కడ కాకినాడలో కూడా గ్రీన్కో వాళ్ళ ద్వారా పరిశ్రమను తీసుకొచ్చడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగానే ఆయన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు ఆలోచించి. అంటే ఇటీవల జరిగిన సాయికృష్ణ వ్యవహారాన్ని ఎలా చూడాలంటే, ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్స్కి, అలాగే ఎవరైతే ఇటువంటి దొంగలకి కులం ఉండదో వాళ్ళ కులాన్ని ఆస్వాదించకూడదని ఒక పక్క చెప్తున్నారు. కానీ వైసీపీ నేతలు ఆయన అన్యాయంగా ఈ విధంగా చేసినా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా ఇటీవల కాపు నేతలు కూడా సమావేశం అయ్యారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంట? ఖచ్చితంగా ఇప్పుడు సాయికృష్ణ విషయం ఉందంటే అక్కడ ఏమైందన్న దానికన్నా ముందు ఏం జరిగింది, ఒక మైనర్ బాలికని ఏం చేసాడు అన్న దాని మీద అందరూ ఆలోచించాల్సిన విషయం. ఒక చిన్న పిల్లని వాడు ఏం చేసాడన్న ఆలోచిస్తే ఆ రాక్షసత్వాన్ని, ఇప్పుడు మన జ్యుడిషియల్ ఉంది, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఉరిశిక్ష వేస్తారు. ఎందుకు వేస్తారు? ఆ తప్పు సహించరాంది, క్షమించరాంది కాబట్టి ఉరిశిక్ష వేస్తారు. అదేవిధంగా ఆడు చేసిన పనికి ఏమైనా చేయాలి నిజంగానే. అక్కడ ఏం జరిగిందన్న ఆలోచనతోటి ఇంకొకటి చూసుకున్నట్టయితే దాన్ని వీళ్ళు వెనకేసుకు వస్తున్నారు రాజకీయం గురించి, రాజకీయ లబ్ధి గురించి. అంటే దాన్ని అయితే మాత్రం క్షమించరాని విషయం అది ఖచ్చితంగానే. ఆ పాప గురించి ఆలోచించాలి కానీ ఈ రాక్షసుడి గురించి ఆలోచిస్తున్నారంటే వీళ్ళంత రాక్షసులో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగానే. దాన్ని నేనైతే తప్పుపడుతున్నాను ఖచ్చితంగానే. ఆ విషయంలో ఎవరైనా పాపకే సపోర్ట్ చేయాలి, అక్కడే సపోర్ట్ చేయాలి, వాడికి సపోర్ట్ చేయకూడదు ఖచ్చితంగానే.
అంటే ఈ కాపు నేతలు సమావేశం అవ్వారు అంటే ఎవరైతే మొత్తం ఇక్కడ రామచంద్రపురంలో అలాగే తోట తిరుమతి గారి ఆధ్వర్యంలో అక్కడ సమావేశం అవ్వారు. ఆ సమావేశంలో కూడా కాపులకి ఏం జరిగినా సరే మేము అండగా ఉంటాం. అలాగే వాళ్ళకి అక్కడ ఏదైతే సాయికృష్ణ కూడా ఆర్థిక సాయం కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు ఏమైనా ఏపీలో జరుగుతుంది అనుకోవచ్చు. దురదృష్టం కొద్దీ ఆ సాయికృష్ణ అన్నవాడు కాపు కులం అవడం దురదృష్టం. మా కులంలో అటువంటి రాక్షసుడు అన్నాడు ఇంకా దురదృష్టం ఖచ్చితంగానే. వాడిని వీళ్ళు కూడా సపోర్ట్ చేసారని నేను అనుకోవట్లేదు. ఆ పార్టీలో కాపు నేతలు అందరూ కూడా సమావేశం అయ్యారు. వాళ్ళు ఏదో చర్చించుకుని ఉంటారు ఆ పార్టీలో ఎలా ముందుకెళ్ళాలి. అంతేగాని సాయికృష్ణ గురించి సమావేశం అయ్యారని నేను అనుకోను. ఎందుకంటే అయ్యారు అని నిజంగా అయ్యి ఉంటే మా జాతికే తలవంపు. నిజంగానే అటువంటి రాక్షసుడి గురించి సమావేశం అయితే ఖచ్చితంగా అయ్యారని నేను అనుకోవట్లేదు. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఏదో చర్చించుకుని ఉంటారు ఖచ్చితంగానే. ఆ చర్చల్లో భాగంగా ఏదో జరిగి ఉంటుంది. ఒక మీరు డబ్బులు ఇచ్చారు అంటున్నారు కాబట్టి పైనుంచి వాడికి ఇవ్వాలి, ఆర్థిక సహాయం చెయ్యాలి. మీరు పార్టీ పరంగా దాన్ని వాడుకోవాలి. మనం ఆ అచ్చని మనం వాడుకోవాలి, రాజకీయంగా మనం లబ్ధి పొందాలని పైనుంచి ఆర్డర్స్ ఉండడం వల్ల వీళ్ళు చేసి ఉంటారు. ఎందుకంటే మీరు అక్కడ సమావేశం అయిన వాళ్ళ ప్రతి ఒక్కరిని చూస్తే ఎవరికాళ్ళు ఇండివిజువల్ ఓటింగ్ కానీ, ఇండివిజువల్గా ఉన్న స్తోమత కానీ, లేకపోతే రాజకీయ అనుభవం కానీ 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ అయినోళ్ళు అక్కడ సమావేశం రాజకీయంగా అయ్యారు. కానీ అయిన దాన్ని వేరే వక్రిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఆ డబ్బులు ఇచ్చిన దాన్ని పైనుంచి వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలని చెప్తే తప్పక ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు వైసీపీని పదే పదే గొడ్డల పార్టీ అని కూడా విమర్శిస్తున్నారని కూడా చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఇది బూడిద పార్టీ టీడీపీ అని కూడా మేము విమర్శిస్తామంటూ కూడా మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు కూడా అంటున్నారు. అంటే మీది టీడీపీ బూడిద పార్టీ, సాయికృష్ణ బూడిద కూడా మిగల్చలేదని ఆ విధంగా కామెంట్స్ ఖచ్చితంగా గొడ్డల పార్టీ అనడంలో తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టినట్టున్నారు పేరు. అది ముందు లోకేష్ గారు అన్నారు గొడ్డల పార్టీ అని. ఇది 19లో మీకు గుర్తుందో లేదో, 19 ఎలక్షన్ ముందు ఏదో కొన్ని రోజుల ముందే వాళ్ళ చిన్నాన్ని గొడ్డలతో చంపేసి గుండెపోటని సృష్టించి అది చంద్రబాబు నాయుడు చంపేసాడని ఈయన మీద తోసేసిన తెలివైన నాయకుడు జగన్ గారు ఖచ్చితంగానే. ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అపోహలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే మనం బాగుంటుందన్న అపోహలో ఉండవు. ఏ మాట అయినా సరే కనెక్ట్ అయిందంటే అభిమానంతో ఉంటే కనెక్ట్ అయిపోద్ది జనరల్గానే. ఆ రోజు అపోహలో ఉన్నారు కాబట్టి అందరికీ నిజం అనుకున్నారు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే సొంత చిన్నాన్ని ఆస్తి గొడవల్లో చంపేయడం అన్నది దుర్మార్గం. ఈ రోజుకి కూడా ఆ కేసు తేలని పరిస్థితుల్లోనే ఆ తల్లి పాప వాళ్ళ అమ్మాయి ఒక్కదే పోరాడుతుంది. అందరినీ వదిలేసి ఒకదే పోరాడుతుంది ఈ రోజుకి కూడా. ఖచ్చితంగానే దానికి సరైన సమయం ఇప్పుడు వచ్చింది. దాని కేసులు కూడా వస్తాయి, నిజ నిరూపణ జరుగుతుంది. అలాగే కన్నబాబు గారు బూడిద పార్టీ అంటున్నారు. కన్నబాబు గారు చాలా అనుభవజ్ఞుడు. మీ ప్రెస్లోనే ఈనాడులో 80s నుంచి కూడా పనిచేసినట్టున్నారు. దేనికి ఏం పేరు పెడితే అది హైప్ అవుద్దో ఆయనకి ఒక విలేకరు కానీ ఒక దీని కానీ బాగా తెలుసు కాబట్టి ఆయన ఆ నామకరణం చేసి ఉంటాడు కావాలని. ఎందుకంటే మేము గొడ్డల పార్టీ అని నిజం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఒక అబద్ధాన్ని మనం సృష్టించినట్టయితే దీన్ని క్లాష్ అయ్యి ఈ రెండింటిని ఉన్నాయి మర్చిపోతారని ఆలోచనతోటి ఆయన తెలివితేటలతోటి ఒక పేరు పెట్టి ఉంటాడని అనుకుంటున్నాను. అంతేగాని వేరే విధంగా కాదు. అంటే మరి తాజాగా చూసుకుంటే రావణ్ అనే ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి బనాయించి కేసుల మీద కేసులు పెడుతున్నారు అని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? పక్కన టీడీపీ వాళ్ళు స్పందించడం లేదు, జనసేన వాళ్ళు స్పందిస్తున్నారంటూ కూడా కొడాలి నాని చేసిన కామెంట్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈరోజు వాక్ స్వాతంత్రం ఉందని మీరు నా దగ్గర మైక్ పెట్టారని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉండకూడదు. వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? మన సమస్యని గొంతెత్తి ఎలుగెడితే అది వాక్ స్వాతంత్రం. లేకపోతే నీకు కావాల్సిన దాన్ని గొంతెత్తి చెప్తే అది వాక్ స్వాతంత్రం. అంతేగాని వాక్ స్వాతంత్రం ఉందని ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల గురించి, ఒకళ్ళ నమ్మకాల గురించి, లేకపోతే ఒకళ్ళ మతాల గురించి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అన్నది సమంజసం కాదు. ఖచ్చితంగా ఎంత
లాయల్గా పోదామన్నా, ఎంత తల వంచుకు పోదామన్నా పేరెట్టి మరీ తిడితే ఇంకా గాంధీ గారు అయితే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే పరిస్థితి ఆ రోజుల్లో ఉందేమో కానీ ఈ రోజుల్లో ఎవరికి లేదు ఖచ్చితంగానే. అటువంటిది ఈ మీడియా ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ల ద్వారా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఖచ్చితంగానే. దానికి తగిన శాస్తే ఆయన అభిమానులు ఉన్నారు రాష్ట్రం అంతానే. పవన్ కళ్యాణ్ ఊరుకున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రాష్ట్రం అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయ ప్రకారం కేసులు పెట్టారు. ఆ కేసుల ప్రకారం ఒక 1 by 1 ఒక కేసు అయ్యాక ఇంకో కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేయక తప్పదు కాబట్టి ఒక సోషల్ ఎలిమెంట్గా అతను తయారయ్యాడు కాబట్టి తప్పదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెనకాల ఫైనాన్స్ చేస్తున్నారు, అతను ఆర్థిక బలాన్ని చేకూర్చి తిట్టేస్తున్నారు, కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదే అని అడగట్లేదు, కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి ప్రతి స్టెప్ కూడా రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నారు కాబట్టి దాన్ని తిప్పుకొట్టే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ గొడవలు లేకపోతే మేము 4000 ఫెన్షన్ ఇచ్చామని చెప్తాం, లేకపోతే ఫ్రీ బస్ ఇచ్చామని చెప్తాం, లేకపోతే పోలవరాన్ని పరుగులెట్టిస్తున్నారని చెప్తాం, లేకపోతే రాజధాని అభివృద్ధి చేస్తున్నామని చెప్తాం, లేకపోతే అక్కడ గూగుల్ కంపెనీ వచ్చిందని చెప్తాం, లేకపోతే 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తాం, లేకపోతే టీచర్ జాబ్లు 15,600 టీచర్ డిఎస్సి ఇచ్చామని చెప్తాం. ఇవన్నీ చెప్పుకోవడానికి టైం లేకుండా ఇలాంటి గొడవలన్నీ సృష్టించి డైవర్ట్ పాలిటిక్స్ చేసే పరిస్థితుల్లో ప్రతిపక్షం దిగజారిపోయింది. నిజంగా ఉన్న 11 మంది కూడా అసెంబ్లీలో నించుని మాకు ఏం చేశారు, మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు అని అడిగే దమ్ము లేని వాళ్ళు 11 మంది కూడా నెగ్గడం జరిగింది అవతల. ఒక్కసారి మీరు వెనక్కి చూసుకున్నట్టయితే అందరినీ సస్పెండ్ చేసినా సరే చంద్రబాబు నాయుడు ఒక్కరే అక్కడ నించుని అంతమందిని కూడా ఆ రోజు 145 మంది 151 మందిని ఒక్కడే ఎదుర్కొన్నాడు అసెంబ్లీలో. ఈరోజు 11 మంది ఉండి కూడా కలిసికట్టుగా అసెంబ్లీకి వెళ్ళి ఇది మాకు ఈ రాష్ట్రానికి ఎందుకు చేయట్లేదని అడిగే దమ్ము కానీ అవగాహన కానీ వాళ్ళకి లేదో, లేక అడగట్లేదో, లేకపోతే వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళొద్దన్నాడని ఉండిపోతున్నారు. ఒక అసెంబ్లీకి వెళ్ళే అవకాశం నీకు నాకు ఈరోజు ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్యే అయితేనే అసెంబ్లీలో అడుగు పెట్టగలరు. ఆ ఎమ్మెల్యే పదవి ఉండి కూడా లోపలికి అడుగు పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితికి వైసీపీ వాళ్ళు దిగజారిపోయారంటే ఆ నాయకత్వం ఎలాంటి నాయకత్వం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగానే. మీరు రోడ్డు మీద ఉండి అడిగి ప్రతి మాట కూడా అసెంబ్లీ వేదికగా అడగండి, రాష్ట్రం అంతా చూస్తుంది, వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. మంచిని అడగండి, రాష్ట్ర అభివృద్ధిని అడగండి, రాష్ట్ర సంక్షేమాలను అడగండి. అంతేగాని ఇలాంటి చెత్తయన్నీ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. మొత్తం ఓవరాల్గా రాష్ట్ర రాజకీయాలు అలా ఉంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఏ విధంగా బలోపేతం అవుతుంది మీ ఆధ్వర్యంలో? ఇప్పటికీ 7 నియోజకవర్గంలో రాబోయే సంస్థాగత ఎన్నికలకు ఎలా సంసిద్ధం అవుతుంది? ఖచ్చితంగా కొత్తగా నా ఆయామంలో బలోపేతం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే తుని చూసుకున్నామంటే యనమల రామకృష్ణ దిగ్గజం, అలాగే వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే దిగ్గజం, అక్కడ అన్నీ చేసుకోగలరు. జగంపేట వస్తే జ్యోతుల నెహ్రూ గారు, పెద్దాపురం వస్తే రాజప్ప గారు, ఇక్కడ కాకినాడ కొండబాబు గారు, కాకినాడ రూరల్ పిల్లి సత్యబాబుని నిన్న ఇన్ఛార్జి కింద ఇవ్వడం జరిగింది. అలాగే పిఠాపురాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే అది కూడా అధిష్టానం అతి తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుని లోకల్ బాడీస్లో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు నెగ్గేలాగా ముందుకెళ్ళే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే అందరూ కూడా నాకు సహకరించే పరిస్థితే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము అందరూ కూడా కలిసి పెరిగిన వాళ్ళు, వాళ్ళ దగ్గర పెరిగినోంటే నేను కాబట్టి ఎవరితోటన్నా చనువుగా మాట్లాడే నాకు ఇది ఉంది. అలాగే నాకేం కావాల్సిన వాళ్ళకేం కావాల్సిన మేము ఒకరికొకరు మాట్లాడుకుని ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రతి నెల ఒక ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని ఇలాంటి డిస్కషన్లు ఏమున్నాయి, ఏంటి లోటుపాట్లు ఏమన్నా అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగానే లోకల్ బాడీస్లో మంచి ఫలితాలు ఇస్తాం ఖచ్చితంగానే. అంటే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో కావచ్చు, మొత్తం టీడీపీ కష్టకాలంలో అధికారం లేనప్పుడు మీరు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కేవలం జిల్లా అధ్యక్షులుగానే నవీన్ గారికి ఉండిపోద్దా? పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏమన్నా ఉన్నత పదవి వచ్చే అవకాశం ఉందా? నాన్నగారికి చిన్న కోరిక ఉండిపోయింది, ఆ మంత్రి పదవి ఏమన్నా కొంచెం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, లేదంటే ఇంకా ఇలాగే గడిచిపోద్ది అంటారా?
ఖచ్చితంగా ప్రతి మనిషికి ఆశ అన్నది ఉంటుంది. రాజకీయంగా తిరుగుతున్నాం అంటే ప్రజాసేవ చేయడంతో పాటు ఒక ఉన్నత పదవిని అవరోధించాలనే ఆశ అందరిలోనే ఉంటుంది ఖచ్చితంగానే. నా తండ్రికి అయితే ఆ ఆశ ఇప్పటి వరకు తీరలేదు, కానీ అతి తొందరలోనే తీరుతుందనే నమ్మకం నాకుంది ఖచ్చితంగానే. ఈ అతి తొందరలోనే తీరుతుంది. అలాగే నా విషయానికి వస్తే ఖచ్చితంగా నేను 5 సంవత్సరాలు కూడా కష్టపడ్డాను, ఇప్పుడు కష్టపడుతున్నాను. పార్టీగా ఎప్పుడు అవసరమో అప్పుడు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి ప్రస్తుతం మొత్తం రాష్ట్రంలో అయితే 2 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం. చూసి వారిలాగే ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు అయితే ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. అలాగే అభివృద్ధి దిశలో ప్రతి విషయంలో అభివృద్ధి సంక్షేమం కూడా మొత్తం 2 కళ్ళతో కూడా చూసుకుంటూ అలాగే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఒక పక్కన నారా లోకేష్తో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కూటమిగా కలిసి అందరూ కూడా ముందుకు వెళ్తుంటే ఇటువంటి డైవర్షన్ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసేందుకు అలాగే వైసీపీ ప్రోత్సహిస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కాకినాడ జిల్లాలో అభివృద్ధి దిశగా కావడంతో పాటు అలాగే రాబోయే సంస్థాగత ఎన్నికలకు అయితే సంసిద్ధంగా ఉండేందుకు నా వంతు ఇక్కడ కృషి చేస్తున్నాం. అలాగే ఏదైనా ఏదైతే మొత్తం రాష్ట్రంలోని రాజకీయాలు పక్కన చంద్రబాబుతో పాటు అలాగే నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ కూటమి పార్టీగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని అలాగే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ.